ఓకే. సో, నెక్స్ట్ మనం సీఎస్ఎస్ అప్లై చేద్దాం. సీఎస్ఎస్ ఎక్స్‌టర్నల్ సీఎస్ఎస్ ఫైల్‌ని యాడ్ చేసేసి మన ప్రాజెక్ట్‌కి అండ్ డిజైనింగ్ అనే ఓకే. అవుట్‌పుట్ అనేది చెక్ చేద్దాం. ఓకే. నౌ అవర్ ప్రాజెక్ట్ ఈస్ cms.com. సో, ఆల్రెడీ మన వెబ్ యాప్‌లో ఐ హావ్ index.html. సో, ఇప్పుడు సీఎస్ఎస్ ఫైల్‌ని కూడా మనం క్రియేట్ చేయాలి. సో, రైట్ క్లిక్ చేసి న్యూ సీఎస్ఎస్ ఫైల్ ఒకటి తీసుకోండి. ఏం చేస్తున్నాను మన ప్రాజెక్ట్ మీద రైట్ క్లిక్ చేసి న్యూ సిఎస్ఎస్ ఫైల్. ఓకే. దెన్ వెబ్ యాప్ ఫోల్డర్లోనే సో యూ కెన్ గివ్ యువర్ ఫైల్ సిఎస్ఎస్ ఫైల్ నేమ్. సిఎస్ఎస్ ఫైల్ నేమ్ ఏమి ఇస్తా అంటే మై స్టైల్ డాట్ సిఎస్ఎస్ అని చెప్పి నేను సిఎస్ఎస్ ఫైల్ నేమ్ ఇస్తున్నాను. ఓకే. క్లిక్ ఆన్ ఫినిష్. ఇప్పుడు స్టైల్స్ అవి ప్రొవైడ్ చేద్దాం. మై స్టైల్ డాట్ సిఎస్ఎస్ అనేది క్రియేట్ అయింది కదా. సో ఇక్కడ ప్రతి ఎలిమెంట్ కి సెట్ ఆఫ్ సిఎస్ఎస్ యాట్రిబ్యూట్స్ రాద్దాం. సో బాడీ తీసుకున్నాం. బాడీ బ్రాకెట్ బిగిన్ అండ్ క్లోజ్. ఈ బాడీలో బ్యాక్గ్రౌండ్ కలర్ ప్రాపర్టీ కదా. కలర్ బ్యాక్గ్రౌండ్ కలర్ బ్లూ ఇద్దాం. ఓకే. బ్లూ ఇద్దాం. ప్యాడింగ్ ఒక 5 పిక్సెల్స్ పెట్టుకున్నాం. ఆల్ సైడ్స్ ప్యాడింగ్ 5 పిక్సెల్స్ వస్తుంది. ఓకే. ఒక డీప్ అవ్వలేదు. ప్యాడింగ్ 5 పిక్సెల్స్ ఇచ్చుకున్నాం. ఓకే. సో మార్జిన్ కూడా ఒక 5 పిక్సెల్స్ ప్రొవైడ్ చేసుకున్నాం. సో దట్ మీన్స్ 5 పిక్సెల్స్ మీన్స్ ఆల్ సైడ్స్ 5 పిక్సెల్స్ వస్తుంది. ఓకే. అండ్ దెన్ కలర్ వచ్చేసి వైట్ కలర్. సో దట్ మీన్స్ ఫాంట్ కలర్ వచ్చేసి మీకు వైట్ లో కనిపిస్తుంది. ఓకే. అండ్ బ్యాక్గ్రౌండ్ కలర్ ఫాంట్ ఫ్యామిలీ అప్లై చేసుకోండి. ఫాంట్ ఫ్యామిలీ టైమ్స్ న్యూ రాంగ్. ఓకే. సో యూ ఆర్ ప్రొవైడింగ్ లైక్ టైమ్స్ న్యూ రాంగ్. ఓకే. ఫాంట్ ఫ్యామిలీ అప్లై చేసేసాం. నెక్స్ట్ ఓకే. సో ఈ బాడీకి సరిపోతాయి. అలాగే ఇప్పుడు డివ్ ప్యానల్ కావాలనుకుంటా. డివ్ ప్యానల్ కి కావాల్సిన కోడ్ రాదు. సో దీనికి బ్యాక్గ్రౌండ్ అనేది కొద్దిగా డిఫరెంట్ గా కలర్ పెడదాం. సేమ్ ప్యాడింగ్ అవి కావాలంటే పెట్టుకుందాం. ఓకే. మీన్వైల్ దీనికి కూడా 5 పిక్సెల్స్ పెట్టాను. మార్జిన్ తీసేస్తున్నాను. ఓకే. అండ్ కలర్ రెడ్ మార్చేద్దాం. రెడ్ కలర్ మార్చేద్దాం. ఫాంట్ ఫ్యామిలీ I will put like elegant. Okay. Elegant అప్లై చేద్దాం. బాడీ. ఓకే. నెక్స్ట్ సో బాడీకి ఈ ప్రాపర్టీస్ అప్లై అవుతాయి. అండ్ డివిజన్ ప్యానల్ కి ఇవి అప్లై అవుతాయి. అండ్ దెన్ ఇంకా ఐ వాంట్ టు క్రియేట్ సమ్ క్లాసెస్ ఆల్సో. కొన్ని క్లాసెస్ క్రియేట్ చేసి ఆ క్లాసెస్ కూడా అప్లై చేద్దామని నా ఉద్దేశం. సో కొన్ని క్లాసెస్ అనేవి క్రియేట్ చేయాలి. యాంకర్ ట్యాగ్ ఎలా కనిపించాలి. ఓకే. యాంకర్ ట్యాగ్ కూడా మనం ప్యాడింగ్ పెట్టుకుందాం. 5 పిక్సెల్స్ ప్యాడింగ్ 5 పిక్సెల్స్. ఓకే. అండ్ టెక్స్ట్ డెకరేషన్ వచ్చేసి నన్ పెట్టుకుందాం. టెక్స్ట్ డెకరేషన్ ఈస్ నన్. ఓకే. అలానే జనరల్ గా బికాస్ యాంకర్ ట్యాగ్ కి ఆటోమేటిక్ గా టెక్స్ట్ తో అండర్లైన్ వచ్చేస్తుంది. నన్ పెట్టేశాను. టెక్స్ట్ డెకరేషన్. టెక్స్ట్ సైజ్ వచ్చేసి 24 పిక్సెల్స్ పెట్టుకున్నాం. 24 పిక్సెల్స్ పెట్టుకున్నాం. టెక్స్ట్ సైజ్ ఫాంట్ సైజ్ 24 పిక్సెల్స్ అనుకున్నాం. ఇక్కడ ఫాంట్ సైజ్ రాసుకోవచ్చు. బాడీ దగ్గర కూడా ఫాంట్ సైజ్ రాసుకున్నాం.
ఫాంట్ సైజ్ ఎంత పెట్టుకుందాం అంటే 20 పెడదాం, 20 పిక్సెల్స్. ఓకే, 20 పిక్సెల్స్. ఓకే, సో ఇంకా సో ఇక్కడ యాంకర్ ట్యాగ్ కి ప్రొవైడ్ చేస్తున్నాం ప్యాడింగ్, టెక్స్ట్ డెకరేషన్, అండ్ యాంకర్ ట్యాగ్ కి రౌండ్ కార్నర్ రేడియస్ అప్లై చేద్దాం. రేడియస్ 5 పిక్సెల్స్. బ్యాక్గ్రౌండ్ radius 1 second. We will use టెక్స్ట్ డెకరేషన్ నన్ పెట్టుకున్నాం, ప్యాడింగ్ పెట్టుకున్నాం, ఫాంట్ సైజ్ పెట్టుకున్నాం, బ్యాక్గ్రౌండ్ కలర్ కూడా పెడదాం గ్రీన్ కలర్. సో సారీ, బ్యాక్గ్రౌండ్ కలర్ వచ్చేసి గ్రీన్ కలర్ పెడదాం. ఓకే, ఇది యాంకర్ ట్యాగ్స్ ఏమంటే వాటికి అప్లై అయ్యే విధంగా. సో బార్డర్ రేడియస్ అప్లై చేసుకున్నాం. దీనికి బార్డర్ రేడియస్ అప్లై చేస్తున్నాం. బార్డర్ రేడియస్ వచ్చేసి 5 పిక్సెల్స్. ఓకే, 5 పిక్సెల్స్ పెట్టుకున్నాం. ఓకే, ఇది యాంకర్ ట్యాగ్ కి రాసి. నెక్స్ట్ యాంకర్ ట్యాగ్ డివిజన్ ప్యానల్ బ్యాక్గ్రౌండ్ అప్లై చేసాం. ఒకసారి సేవ్ చేద్దాం. సిఎస్ఎస్ ఫైల్ ని సేవ్ చేస్తాం. ఈ సిఎస్ఎస్ ఫైల్ దేనికి మనం ప్రొవైడ్ చేద్దాం అనుకుంటున్నాం? సిఎస్ఎస్ index.html. సో ఎలా ప్రొవైడ్ చేస్తాం అంటే అట్ ది ట్యాగ్ లో యూ విల్ ప్రొవైడ్ స్టైల్. ఓకే, స్టైల్ ఇన్లైన్ స్టైల్ అయిపోతుంది కదా. లింక్ ట్యాగ్ యూజ్ చేసి లింక్ రిలేషన్ వచ్చి ఇట్ ఈజ్ ఎ స్టైల్ సీట్ అనమాట. స్టైల్ సీట్, దట్ మీన్స్ ఈ లింక్ స్టైల్ సీట్ తో రిలేట్ అయి ఉంది. అండ్ దెన్ హైపర్ రెఫరెన్స్ అంటే దీని తర్వాత ఫైల్ ఎక్కడ ఉంది? మన ప్రాజెక్ట్ లోనే ఉంది. దాన్ని మై స్టైల్ .css, దాని ఫైల్ నేమ్ మై స్టైల్ .css, అండ్ టైప్ వచ్చేసి ఇట్ ఈస్ టెక్స్ట్ ఆబ్లిక్ సిఎస్ఎస్ టైప్. ఓకే, దీంతో ఈ లింక్ ఇక్కడ క్లోజ్ చేద్దాం. సో ఇన్సర్ట్ ద టైటిల్ అన్నప్పుడు ఇక్కడ మనం కాంటాక్ట్ మేనేజ్మెంట్ సిస్టమ్ అని పెడదాం. ఓకే, కాంటాక్ట్ మేనేజ్మెంట్ సిస్టమ్. ఓకే, save it, control S, right click, run on server, select the server ని సెలెక్ట్ చేసి ఒకసారి రన్ చేసి చెక్ చేసుకున్నా. click on next, click on finish. సో ఇప్పుడు ఈ విధంగా మనకి కాంటాక్ట్ మేనేజ్మెంట్ సిస్టమ్ కి స్టైల్ అనేది అప్లై అయిపోయింది. సో ఇక్కడ 2 హైపర్ రెఫరెన్స్ లింక్స్ రావాలి. ఒకటి login.html కి వెళ్ళాలి, ఇంకోటి register.html కి వెళ్ళాలి. ఓకే, సో ఇది ఇంకొద్దిగా హైట్ పెంచుతాం. హైట్ 350 పిక్సెల్స్ పెడదాం, విడ్త్ కూడా 550 పిక్సెల్స్ పెడదాం. ఓకే, పెట్టి ఇప్పుడు మనం యాంకర్ ట్యాగ్స్ ప్రొవైడ్ చేద్దాం అనుకుంటున్నాం కదా. యాంకర్ ట్యాగ్ హైపర్ రెఫరెన్స్ ఈక్వల్స్ టు login.html అనే ఫైల్ నేను ఇంకా తయారు చేయలేదు, అది యాడ్ చేస్తాను ప్రాజెక్ట్. ఈ లోపల లాగిన్ అని రాస్తాను. ఓకే, అండ్ నెక్స్ట్ లాగిన్ అని రాస్తాను. ఇక్కడతో బ్రేక్, ఇంకో యాంకర్ ట్యాగ్ కింద రిజిస్టర్ కూడా ఒక యాంకర్ ట్యాగ్ రాస్తాను కింద. ఇది register.html నేను ఇంకా తయారు చేయలేదు, చేస్తాను. register.html రిజిస్టర్. ఓకే, సో
ఇంకోటి ఓకే, ఒకసారి దీన్ని సేవ్ చేద్దాం, కంట్రోల్ సేవ్ చేసి ఎగ్జిక్యూట్ చేద్దాం. రన్ ఆన్ సర్వర్, సెలెక్ట్ ద సర్వర్, క్లిక్ ఆన్ ఫినిష్. సో మనకి 2 బటన్స్ అనేవి వచ్చాయి. ఇంకొక బ్రేక్ కూడా పెట్టుకుంటే ఇది కొద్దిగా నీట్గా కనబడుతుంది. ఓకే, లాగిన్ రిజిస్టర్. డిఫాల్ట్ కలర్ వచ్చేసి డిఫాల్ట్ టెక్స్ట్ కలర్ బ్లూ కలర్ లో ఉంది. సో టెక్స్ట్ కలర్ కూడా మార్చేద్దాం. సో ఇంకోటి మధ్యలో ఒక బ్రేక్ పెడదాం. బటన్ లానే కనిపిస్తుంది. సో దానికి కూడా ఒక ప్యాడింగ్ అవి పెట్టేసుకుంటే కొద్దిగా నీట్గా కనిపిస్తుంది. సో ప్యాడింగ్ అవి మనం పెట్టలేదు కాబట్టి ప్యాడింగ్ పెట్టుకొని బ్యాక్గ్రౌండ్ కలర్ కూడా చూపించాలి. ఓకే, సో ఒకసారి సిఎస్ఎస్ వెళ్ళిపోయి దీనికి ప్యాడింగ్ పెట్టాం కదా, ప్యాడింగ్ 5 పిక్సెల్స్ పెట్టాం ఆల్రెడీ. ఇది బాడీకి టెక్స్ట్ కలర్ మార్చాలి. కలర్ ఈజ్ వైట్ కలర్ అప్లై చేద్దాం. యాంకర్ టైప్ కి ఓకే, సో ఇండెక్స్ డాట్ హెచ్టిఎంఎల్ లో 2 బ్రేక్స్ పెడదాం, 2 or 3 బ్రేక్స్ పెడదాం. సేవ్ చేసి సో రెండోది అది సెంటర్ లోకి వచ్చేస్తుంది. ఈ టేబుల్ డేటాలో ఈ 2 హైపర్ లింక్స్ ఉన్నాయి కదా, ఇవి టాప్ కి వచ్చేయాలి. వెర్టికల్ అలైన్మెంట్ ప్రాపర్టీ రావాలి. వెర్టికల్ అలైన్ ఈక్వల్స్ టు టాప్ పెట్టుకున్నాం. ఓకే, వెర్టికల్ అలైన్ టాప్ ని పెట్టుకున్నాం. సో ఇప్పుడు కొద్దిగా పైన వస్తుంది. లెట్ us చెక్ రన్ ఆన్ సర్వర్, నెక్స్ట్ క్లిక్ ఆన్ ఫినిష్. ఓకే, సో కొద్దిగా టాప్ లో వచ్చింది కరెక్ట్. ఓకే, మరి దాన్ని లాగిన్కి వెళ్ళిపోతే లాగిన్ డాట్ హెచ్టిఎంఎల్ అది మనం క్రియేట్ చేయలేదు కాబట్టి 404 ఎక్సెప్షన్ వస్తుంది. సిమిలర్లీ రిజిస్టర్ కూడా క్రియేట్ చేయలేదు కాబట్టి అది ఎర్రర్ అనేది వస్తుంది అనమాట. ఓకే, సో మనం ఏం చేద్దామంటే దీన్ని కొద్దిగా బ్రేక్స్ అవి పెట్టుకుంటే కొద్దిగా సెంటర్లోకి వస్తుంది. దెన్ వీ విల్ లుక్ లైక్ ఏ బటన్ నా. లాగిన్ రిజిస్టర్ 2 పేజెస్ అనేవి మనం తయారు చేసుకుంటాం. ఓకే, సో ఇక్కడ ఏం చేద్దాం అంటే 2 బ్రేక్స్ అనేవి ప్రొవైడ్ చేద్దాం. ఇక్కడ కూడా స్టార్టింగ్ 2 బ్రేక్స్ ప్రొవైడ్ చేసి ఆ తర్వాత హైపర్ లింక్స్ ప్రొవైడ్ చేస్తున్నాను ఆర్డర్లో. ప్రొవైడ్ చేసిన తర్వాత ఇప్పుడు ఒకసారి చూద్దాం. సేవ్ చేస్తాను, కంట్రోల్ ఎస్, రైట్ క్లిక్, రన్ ఆన్ సర్వర్, సెలెక్ట్ ఇట్, నెక్స్ట్ క్లిక్ ఆన్ ఫినిష్. నౌ యూ గెట్ 2 బటన్స్, లాగిన్ అండ్ రిజిస్టర్. సో లాగిన్ మీద క్లిక్ చేస్తే ఇదే స్క్రీన్ వచ్చి అక్కడ లాగిన్ ఫామ్ ఓపెన్ అవ్వాలి. రిజిస్టర్ క్లిక్ చేస్తే రిజిస్ట్రేషన్ ఫామ్ అనేది క్రియేట్ అవ్వాలి. సో 2 మనం తయారు చేసుకుంటాం. ఓకే.